అందరికీ నమస్కారం. పాప్కార్న్ పులిహార యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. సినిమా విషయానికి వస్తే సినిమా చాలా క్లాస్గా, చాలా నీట్గా ఒక ఒక వెరీ టిపికల్ సబ్జెక్ట్ తీసుకున్నారు మూవీలో. సబ్జెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే బట్ ఐ కెనాట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది మూవీ చూస్తున్నప్పుడు మనం డిస్కవర్ చేసి మూవీతో పాటు ట్రావెల్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఆ విషయాన్ని చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారనమాట డైరెక్టర్. అండ్ ఎస్పెషల్లీ నాకు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో పర్టికులర్గా నాకు డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. అంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అన్నా, త్రివిక్రమ్ గారి సినిమాలు అన్నా చాలా ఇష్టం ఉండేది. బట్ ఏమైందంటే విత్ టైం నాకు ఏంటంటే ఆ ఇష్టం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. బట్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఒక త్రివిక్రమ్ ఫ్లేవర్లో, అంటే నాట్ లైక్ ఆయన ఇమిటేట్ చేశారని నేను చెప్పను. ఆయన రాసిన డైలాగ్స్ వింటే మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో, లేకపోతే అవి ఎంత న్యాచురల్గా ఉంటాయో సిచ్యువేషన్స్కి తగ్గట్టు, అట్లా వెంకీ అట్లూరి గారు ఈ సినిమాలో డైలాగ్స్ రాశారనమాట. అవి చాలా బాగా పండాయి అండ్ చాలా బాగా పేలే కూడా. అండ్ మూవీని చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారు వెంకీ అట్లూరి. లైక్ తీసుకున్న కాన్సెప్ట్ కానీ, దాని నుంచి ట్రావెల్ అయిన తర్వాత ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చి జస్టిఫై చేసేటప్పుడు కానీ, అండ్ మధ్యలో దెర్ ఆర్ సమ్ హైలైట్ సీన్స్. లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఒక కిచెన్ సీన్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సూర్య గారికి ఒక క్యారెక్టర్కి ఒక కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది. లైక్ ఐ కెనాట్ రివీల్ వాట్ దట్ క్యారెక్టర్ ఈజ్ అబౌట్ ఆర్ హూ ప్లేడ్ దట్, బికాస్ అది స్పాయిలర్ అవుతుంది. సో కొన్ని సీన్స్ అయితే అసలు చాలా బాగా పేలాయి అండ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఈ మూవీలో చాలా బాగా ఉంది. నాకైతే నచ్చింది. బికాజ్ ఈ మధ్య మూవీస్లో నాకు మిస్ అయ్యే థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఎమోషనల్ కనెక్టే. సో దట్ రియల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? డెఫినెట్లీ దిస్ ఇస్ సచ్ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మీరందరూ దయచేసి డూ యువర్ సెల్ఫ్ అ ఫేవర్ బై వాచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్ విత్ యువర్ ఫ్యామిలీస్. బికాజ్ తెలుగు సినిమాల్లో ఇట్లాంటి ఒక హాయిగా ఉండి నాకు చాలా రిఫ్రెషింగ్గా, చాలా హోల్సమ్గా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్సో ఫీల్ ద సేమ్. సో డెఫినెట్గా మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి ఈ సినిమా చూసేసేయండి. అండ్ కాస్టింగ్ ఈ మూవీలో సూర్య గారు ఆయన ఏజ్కి అప్రోప్రియేట్గా రోల్ ప్లే చేశారనమాట. అండ్ మమితా బైజు ఆల్సో రియల్లీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. లైక్ ఆమెకున్న ఆ థింగర్ మ్యానరిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ షీ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ యాంకర్ ఇన్ దిస్ మూవీ విచ్ షీ క్యారీడ్ ద మూవీ త్రూ అవుట్. లైక్ ఆమె చాలా బాగా చేసింది. అండ్ ఆబ్వియస్లీ మన సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ పేరేంటి, మన సూర్య గారి మదర్ కింద ప్లే రాధిక గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా సెన్సిబుల్గా ఉంది. అండ్ ఒక మోడర్న్ టచ్ ఉంది అన్నమాట ఆవిడ క్యారెక్టర్కి. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ రవీనా టాండన్ గారి క్యారెక్టర్, ఆవిడ ఏం ప్లే చేశారో నేను చెప్పలేను కానీ, బికాజ్ అగైన్ ఇట్ విల్ బీ అ స్పాయిలర్. సో రవీనా టాండన్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ సూర్య గారికి గ్రాండ్ పేరెంట్స్ కింద ప్లే చేసిన వాళ్ళ క్యారెక్టర్ కూడా, వాళ్ళిద్దరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ మూవీ ఈజ్ అ రియల్లీ గుడ్ వాచ్. ఇట్ ఈస్ వర్త్ యువర్ టికెట్ మనీ. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. సో ఈ వీకెండ్కి ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో థియేటర్కి వెళ్ళి దీన్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఐ విల్ అష్యూర్ యూ దాట్. అండ్ వెంకీ అట్లూరి, మ్యాన్, యూ రియల్లీ డిడ్ అ గ్రేట్ జాబ్. చాలా మెచ్యూర్డ్గా తీశారు మీరైతే సినిమాని. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ మూవీస్ అండ్ ద వే యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ వర్క్. అంటే ఎస్పెషల్లీ సార్ దగ్గర నుంచి, లక్కీ భాస్కర్ దగ్గర నుంచి ద ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, హిస్ గ్రాఫ్ ఇస్ గోయింగ్ ఓన్లీ అప్. సో రియల్లీ రూటింగ్ ఫర్ యూ, మ్యాన్. అండ్ దిస్ మూవీ ఈజ్ రియల్లీ గ్రేట్. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.